వెల్కమ్ టు ట్రూత్ డిబేట్. నేను నవీన్. ఇప్పటికే లిక్కర్ స్కామ్కి సంబంధించి విచారణ కొనసాగుతోంది. పలువురిని అరెస్ట్ చేశారు. అందులో అరెస్ట్ అయిన వారిలో ఎంపీ ఉన్నారు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలోకి తీసుకొని కూడా విచారించారు. వారి స్టేట్మెంట్స్ని రికార్డ్ చేశారు. దాని ఆధారంగా విచారణ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్ హౌస్లో 11 కోట్ల రూపాయలను కూడా గుర్తించి సీజ్ చేశారు. ఇలా విచారణ జరుగుతోంది. మరొక వైపున ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి విచారణ చేయబోతున్నారు, విచారణ చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి కూడా అదొక దందా జరిగింది. గత 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున అక్రమంగా దోచుకున్నారనేది కనిపిస్తూ ఉంది. ఇక చెప్పుకుంటూ పోతే గత 5 ఏళ్లలో చాలా జరిగాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేస్తోంది, సిట్ విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇక అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది అందరికీ తెలిసిపోయింది. అరెస్టు చేస్తారేమో అన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఎందుకంటే అతి త్వరలో అరెస్టు చేయొచ్చేమో అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచారు. కాబట్టి ఖచ్చితంగా ఆ తర్వాత మరి నోటీసులు ఇస్తారా, అదుపులోకి తీసుకొని విచారిస్తారా, ఇలా అనేక ప్రశ్నలు ఉన్నాయి. దీంతో కొంత వైసీపీలో టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తూ ఉంది. అందుకనే కాకానిని పరామర్శించారు, కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి, ఎవరైతే మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించి నిందితుల గురించి మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. ప్రస్తుతానికి పెద్దగా వారి గురించి మాట్లాడకపోగా ఆ ప్రస్తావన ఎవరన్నా అడిగినా కూడా పెద్దగా స్పందించేందుకు ఇష్టపడటం లేదు. ఎందుకంటే చాలా క్లియర్గా ఇక్కడ స్కామ్ జరిగింది అనేది కనిపిస్తూ ఉంది. డబ్బులు కూడా ఎక్కడెక్కడికి తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనేది చాలా స్పష్టంగా ఇక్కడ సిట్ గుర్తించింది. బంగారం మీద పెట్టిన పెట్టుబడులు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, హవాలా రూపంలో డబ్బు తరలించారు అనేది కొంత సిట్ గుర్తించినట్లుగా సమాచారం. అలాగే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కంపెనీలను పెట్టాలనుకున్నారు. ఇక హైదరాబాద్లో కూడా ఆ డబ్బుతోని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, భూములు కొనుగోలు చేశారనేది కనిపిస్తూ ఉంది. ఇలా రకరకాలుగా ఆ డబ్బుని తరలించారు. ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు కోసం ఉపయోగించుకున్నారు. ఆ డబ్బుని, ఆ బాధ్యతని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకున్నట్లుగా కూడా సిట్ గుర్తించింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతగా తీసుకొని అంటే వారికి చేసే క్రైమ్లో భాగమయ్యారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యవహరించారనేది కనిపిస్తూ ఉంది. పాలసీ మేకింగ్ దగ్గర నుంచి అంతిమ లబ్ధిదారు వరకు 7-8 లేయర్స్గా ఏర్పాటు చేసుకొని ఎక్కడ దొరకకుండా జాగ్రత్త పడే చర్యలు తీసుకున్నప్పటికీ పక్కా ఆధారాలతోనే సిట్ గుర్తించిందనేది కనిపిస్తూ ఉంది. టెక్నికల్ ఎవిడెన్స్తో సహా ఎవరెవరు ఫోన్లు ఎక్కడ మాట్లాడారు, ఎన్ని వేల కాల్స్ మాట్లాడారో కూడా సిట్ గుర్తించింది. మరి అందుకని ఈ ఆధారాలన్నీ ముందు పెట్టి విచారించిన క్రమంలోనే ఇంకా చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఖచ్చితంగా మరొక అరెస్ట్ అయితే జరగబోయే అవకాశం ఉందనేది కనిపిస్తూ ఉంది. అందుకనే కొంత ఆ టెన్షన్ ఆ పార్టీలో కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు పెద్దల అపాయింట్మెంట్ కోరినప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. అంటే ఏ రకంగా అయినా సరే దీని నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదనేది అర్థమైంది. కాబట్టి వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సీనియర్ నేతల్లో కూడా కొంత టెన్షన్ కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు